అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు ఫుల్ మకానా పాయసం చేస్తున్నాను అనమాట. అంటే తామర గింజలు మనకు పేలాలాగా చేస్తారు కదా, దాన్ని పూల్ మకానా అంటారు కదా. అయితే పూల్ మకానా పాయసం అయితే చేస్తున్నాను అనమాట. నేను దీనికోసం అయితే అందాదగా నేను ఇన్ని అనే కౌంటింగ్ అయితే చెప్పట్లేను. ఒక స్వీట్ కప్పు నిండా పూల్ మకానా అయితే తీసేసుకున్నా. ఒక టీ గ్లాస్ నిండా చక్కెర తీసేసుకున్నా అనమాట. చూడండి, ఒక టీ గ్లాస్ నిండా చక్కెర తీసేసుకున్నా. ఒక 10 నుంచి 12 కాజు అయితే నేను వాటర్లో నానబెట్టేసుకున్నాను అనమాట. ఒక 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నా. పాలైతే ఒక హాఫ్ లీటర్ పాలైతే తీసేసుకున్నా. స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను అనమాట. చూడండి, నేనైతే పాలైతే స్టవ్ పైన పెట్టేసుకున్నా. ఇప్పుడు మనకైతే ఒక హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉండుంటాయి. ఈ పాలైతే మరిగి చాలాసేపు కొంచెం మరిగిన తర్వాత ఈ పాలు కొంచెం చిక్కబడాలన్నమాట. చిక్కబడిన తర్వాత అంటే మన కన్సిస్టెన్సీ అనేది చిక్కగా రావాలన్నమాట. ఎందుకంటే మనకు పాలు అయితే కొంచెం ఎట్లాగో వాటర్ లాగా అయితే ఉంటాయి కదా. ఈ పాలు మరిగితే మనకు చిక్కగా వస్తుంది కాబట్టి ఈ మీగడ అనేది ఎక్కడైతే మనకు వస్తుందో ఆ మీగడ కూడా మనం ఇట్లా స్పూన్ తోటి అనుకుంటూ లోపలికి వేసుకుంటూ మనం పాలైతే మరిగించుకోవాలన్నమాట. దీంతో పాటు నేనైతే ఒక 2 యాలకులు అయితే తీసేసుకున్నాను అనమాట. పాలైతే మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాం కదా, ఇది మరగడానికి అయితే టైం పడుతుంది. ఈ లోపు అయితే కాజు అయితే మనం నానబెట్టేసుకున్న కాజు డైరెక్ట్ ఇలాగా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే కచ్చా పచ్చగా నేనైతే మిక్సీ పట్టేసుకుందామని అనుకుంటున్నాను అనమాట. ఇది నేను మిక్సీ పట్టేసి చూపిస్తాను మీకు. చూడండి, ఈ మఖానా అయితే కొంచెం నెయ్యి వేసి అయితే వేయించుకుందాము. ఒక స్పూన్ అయితే నేను నెయ్యి వేసేసుకున్నా. మఖానా అయితే నేతిలో అయితే కొంచెం వేయించుకుందాము. మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. చూడండి, నేనైతే సిమ్లో పెట్టి వేయించుతున్నాను అనమాట. ఎందుకంటే ఇది లైట్ వెయిట్ ఉంటుంది, తొందరగా మాడిపోతుంది కాబట్టి కొంచెం మనం సిమ్లో పెట్టి వేయిస్తే మనం వేసుకున్న నెయ్యి మంచిగా పీల్చేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట. అంటే మనం వేసుకున్న నెయ్యి అది పీల్చేసుకోవాలన్నమాట. అట్లయితేనే టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట. మనం స్టవ్ పెద్దగా పెడితే మాత్రం మాడిపోతాయి కాబట్టి కొంచెం స్టవ్ చిన్నగా పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఫాస్ట్గా కూడా ఫ్రై అవుతాయి. చిన్నగా పెడితేనే కొంచెం టైం తీసుకుంటుంది, పెద్దగా పెడితే ఫాస్ట్గా ఫ్రై అవుతాయి కానీ మాడిపోతాయి అనమాట. చూడండి, చూడండి ఇట్లా మెదిపి చూస్తే తెలిసిపోతుంది. కొంచెం మెత్తగానే ఉంది ఇంకా. చూడండి, ఇట్లా మంచిగా మనం క్రిస్పీగా ఇట్లా ప్రెస్ చేసి క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, పాలైతే ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపు అయితే ఈ కాజు అయితే మిక్సీ పట్టేసుకుందాము. చూడండి, నేనైతే కచ్చా పచ్చాగా అయితే కాజు అయితే మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇట్లా కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మనకు మరీ సాఫ్ట్గా మెత్తగా కావాలి అనుకుంటే కూడా మనం కొంచెం వాటర్ లేదంటే పాలు కానీ ఇందులో వేసేసుకొని మనం మెత్తగా మనకు మిక్సీ పట్టేసుకున్నా కూడా క్రీమీగా కూడా బాగుంటుంది అనమాట. మన ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. చూడండి, మనం ఈ వేయించుకున్న మఖానా అయితే మళ్ళీ ఒకసారి అయితే చల్లటి పాలు, ఇవి వేడి పాలు అయితే కాదు, చల్లటి పాలు. లేదు అంటే పాలు కాకుండా మనం నీళ్ళల్లో కూడా వేసేసుకోవచ్చు. ఇవైతే నానబెట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ వేయించుకున్న తర్వాత పాలు కానీ లేదంటే నీళ్ళల్లో కానీ నానబెట్టేసుకోవాలన్నమాట. చూడండి, మనం వేయించుకున్న మఖానా అయితే మళ్ళీ ఇట్లా పాలల్లో అయితే నానబెట్టేసుకోవాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా అవుతాయి కాబట్టి కొంచెం ఇట్లా నానబెట్టేసుకోవాలి. చూడండి, పాలు అయితే మరుగుతున్నాయి కానీ ఇవి మరిగి కొంచెం చిక్కబడాలన్నమాట. చూడండి, పాలు అయితే మంచిగా మరుగుతూ కొంచెం తగ్గిపోయినాయి కదా, అంటే కొంచెం చిక్కబడినాయి కదా. ఇప్పుడైతే నేను 1 గ్లాస్ చక్కెర చూపించిన కదా, దాంతోపాటు ఏలకులు అయితే ఒలిచి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాము. మళ్ళీ చక్కెర కరిగిన తర్వాత కూడా మనకైతే పాలు మళ్ళీ చిక్కబడాలన్నమాట. చూడండి, చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకొని స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకొని మళ్ళీ చక్కెర కరిగి మళ్ళీ పాలు అయితే చిక్కపడతాయి అనమాట. చూడండి, మనం చక్కెర వేసిన తర్వాత చక్కెర కరిగిపోయి పాలు కన్సిస్టెన్సీ అయితే తగ్గిపోయింది కదా. చూడండి, ఇప్పుడైతే ఈ కాజు పేస్ట్ అయితే వేసేసుకుందాము.
చూడండి కాజు పేస్ట్ అయితే వేసేసుకున్నాం కదా, ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము. ఈ గడ్డలు అనేది లేకుండా కలిపేసుకుందాము. చూడండి కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకాసేపు అయితే ఉడకాలన్నమాట ఇది. చూడండి కాజు పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కొంచెం మంచిగా ఒక 10 నిమిషాలు అయితే మరిగించిన అనమాట. మనం కాజు పేస్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం చిక్కబడ్డాయి కదా, ఇప్పుడైతే మనం నానబెట్టేసుకున్న మఖానా వేసేసుకుందాము. చూడండి పాలల్లో అయితే నేను నానబెట్టేసిన కదా, ఈ మఖానా అయితే ఇందులో అయితే వేసేసుకుందాము. చూడండి మఖానాలో మనం పాలు వేసినాం కాబట్టి కొంచెం చల్లగా ఉంటాయి కదా, కొంచెం ఉడికించుకోవాలన్నమాట. ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను నేను. కొంచెం మళ్ళీ ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి మనమైతే మఖానా కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా మంచిగా మరిగి దగ్గరికి అయిపోయింది కదా, చూడండి ఇట్లా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది చల్లగా అయిపోతే మంచిగా క్రీమీగా అవుతుంది అనమాట. ఇప్పుడు కొంచెం మనకు చూడండి పాలలాగానే ఉంది, కానీ అంటే చాలా వరకు చిక్కబడింది, కానీ ఇంకా మనం చిక్కబరిస్తే ఏమైతే చాలా గట్టిగా అవుతుంది కాబట్టి చల్లగా అయిపోయిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది కాబట్టి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. మనం ఇప్పుడు ఈ పాయసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం నెయ్యి కూడా వేసేసుకున్నాం కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం దించేసుకునే ముందు ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసేసుకుందాము. చూడండి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన, ఇప్పుడైతే ఇంకొక స్పూన్ అయితే నెయ్యి వేసేసిన నేను. ఇప్పుడైతే ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇట్లా చిక్కబడుతుంది అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట. ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే తీసి చూపిస్తాను మీకు. చూడండి ఫైనల్గా అయితే ఫుల్ మఖానా పాయసం అయితే రెడీ అయిపోయింది కదా. చూడండి చాలా 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 టేస్టీగా ఉంటుంది, యమ్మీగా అసలు సూపర్గా ఉందన్నమాట. మనం పాలు కూడా చాలాసేపు మరిగించి చిక్కబరుచుకున్నాము. ఇంకొకటి ఏంటంటే కాజు పేస్ట్ వేసిన మఖానా టేస్ట్ కూడా నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి చాలా చాలా మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట. అసలు స్మెల్లే అసలు ఎంత బాగుందంటే ఎప్పుడు తినేసేయాలన్నంత టేస్టీగా అనిపిస్తుంది. చాలా సూపర్గా ఉందన్నమాట. చూడండి మనకు మఖానా అయితే ఒకవేళ కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా అందాదగా వేసిన కాబట్టి నేనైతే నార్మల్గా వేసిన. ఇంకొంచెం కావాలి అంటే మఖానా ఎక్కువ వేసుకోవచ్చు. కాజు కూడా నేను పలుకుల్లాగా వేసేసుకున్నాను అనమాట. ఒకవేళ లేదు అంటే మనం పేస్ట్ లాగా మెత్తగా వేసుకుంటే కూడా ఇంకొంచెం క్రీమీగా అవుతుంది అనమాట. పలుకుల్లాగా తినాలి అనుకునే వాళ్ళకి పలుకుల్లాగా వేసేసుకోవచ్చు, అదైతే మన ఇష్టము. ఫైనల్గా అయితే ఫూల్ మఖానా పాయసం అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీకైతే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.